ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో మార్చి 27న మన విశాఖపట్నం హోటల్ మేఘాలయాలో. నమస్తే. సామాన్యుడితోనే సుమన్ టీవీ. హైదరాబాద్ రోడ్లపై వెళ్లేటప్పుడు ఇష్టానుసారంగా హార్న్ మోగిస్తున్నారా? అయితే జాగ్రత్త, మీకు ఫైన్ పడ్డట్టే. అదేంటి? అవును, హెల్మెట్ పెట్టుకోకపోతే లేదా రాంగ్ రూట్లో పెడితే కదా ఫైన్ వేసేది. మరి ఇదేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ని నో హాంగ్ సిటీగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ను నో హాంగ్ సిటీగా మార్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. రోడ్లపై ఇష్టారీతిగా హారన్ మోగించే వారిపై ఇక నుంచి ఫైన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పరిమితికి మించి శబ్దం చేసే వాహనాలపై చలాన్లు వేయనున్నారు. బిజీగా ఉన్న రోడ్డుపై ఏ వాహనం ఎంత పెద్దగా శబ్దం చేసిందో తెలుసుకోవటం కష్టం. సిగ్నళ్ల దగ్గర ఆగిన సమయంలోనూ పరిమితికి మించి హారన్ మోగించారా అని తెలుసుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక సాంకేతికతను తెప్పిస్తున్నారు. శబ్దాలను గుర్తించేలా లోకల్ సెన్సర్ సాఫ్ట్వేర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాల శబ్దాన్ని రికార్డ్ చేయడంతో పాటుగా ఆ వాహనం నంబర్తో సహా ఫోటో తీస్తుంది. ఎన్ని వాహనాలు పరిమిత శబ్దానికి మించి హారన్ మోత మోగిస్తాయో ఆయా వాహనాల ఫోటోలన్నింటినీ తీస్తుంది. ఆ ఫోటోలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా వాహనాలకు ఈ చలాన్లు పెడతాయి. సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు వాహనాల్లో ఏ తరహా హారన్లు ఉపయోగించాలో తెలుసుకునేందుకు కొన్ని కార్ల కంపెనీల ప్రతినిధులతో ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ ఎవి రంగనాథ్ చర్చించారు. ఆ వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హారన్ల మోత, బైకులు, బస్సులు, ఆటోల ద్వారా వస్తున్న శబ్ద కాలుష్యం, సైలెన్సర్లు తీసేయడం వంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మార్గదర్శకాలపై నెల రోజుల పాటు వాహనదారులకు అవగాహన కల్పించాక హారన్ మోత మోగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.